శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్కి స్వాగతం అండి. మకర రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం వచ్చింది. ఈ నెల 28 లోపు మీ జీవితంలో ప్రళయం రాబోతుంది. అయితే మీరు చేస్తున్న తప్పేంటి? ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతుంది? అలాగే ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలి? మీ తప్పును ఎలా సరిదిద్దుకోవాలి? అలాగే ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన, పరిహారాలు ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలను కూడా ఈ వీడియోలో తెలియజేస్తాం. అందుకోసం మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశివారికి కోపం చాలా అధికంగా ఉంటుంది. అయితే వచ్చిన కోపం ఎక్కువసేపు నిలవకపోయినా కూడా ఈ కోపం వల్ల అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. చిక్కుల్లో పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీరు జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధికంగా శ్రమపడి వీరి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి ఒక మంచి స్థాయికి చేరుకుంటారు. అనేక బాధ్యతలు మీరు నిర్వహించవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయితే తమ బాధ్యతలు నెరవేర్చి ఒక మంచి స్థితికి చేరుకున్నా సరే మళ్లీ తిరిగి వీరికి సమస్యలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. ఇలా అనేక రకాల సమస్యలను వీరు ఎదుర్కొంటారు. ఇక ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారికి ఎటువంటి కష్టాలు ఉన్నాయి అని చెప్పక్కర్లేదు. మానవ జీవితంలో కష్టం వెనుక సుఖం, అలాగే సుఖం వెనుక కష్టం ఉంటుందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అయితే మిగిలిన రాశుల వారందరికంటే కూడా ఈ రాశివారికి కష్టాలు ఎక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి జీవితాన్ని చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన అంశాలలో అనేకసార్లు నిరాశకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాశివారు దయాగుణం, దానగుణం కూడా అధికంగా కలిగి ఉంటారు. ఈ కారణంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే చలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వీరి దగ్గర సహాయం చేసే పరిస్థితి ఉన్నా లేకపోయినా ఎదుటివారు కష్టాల్లో ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తారు. అది ఆర్థికంగా కానీ, మాట సాయం కానీ ఖచ్చితంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే ఆదుకోవటానికి ప్రయత్నిస్తారు. అయితే వీరు ఎదుటివారికి ఎంత సహాయపడినప్పటికీ కూడా వీరికి అవసరమైనప్పుడు మాత్రం ఎదుటివారు సాయపడటానికి అంతగా ముందుకురారు. ఈ అంశం వీరిని మానసికంగా బాధపెడుతుంది. అయినా కూడా వీరు సహాయం చేసే గుణాన్ని వదులుకోరు. ఎదుటివారి చేతిలో ఎంత మోసపోయినా మళ్లీ తిరిగి వారినే నమ్ముతూ ఉంటారు. ఒక రకంగా ఈ రాశివారు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారని చెప్పాలి. ఈ విధంగా మీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే కష్టం వెనకాలే సుఖం వస్తుంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఇక మీ కింద పనిచేసిన వారు, అలాగే మీతో పనిచేసిన వారు పదోన్నతులు పొంది మంచి స్థాయికి ఎదిగినా, ఆర్థికంగా పురోగతి సాధించినా కూడా మేము సాధించలేకపోయాం అనే బాధ మీకు కలగకూడదు. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవు. ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, మరొకరికి మానసిక సమస్యలు ఉండొచ్చు, మరొకరికి కుటుంబ సమస్యలు, అలాగే మరికొందరికి వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవచ్చు. ఎవరికి ఏ సమస్య ఉందో మనం చెప్పలేం. కాబట్టి ఎదుటివారికి సమస్య లేదు అని మీరు ఎప్పుడూ అనుకోవద్దు. అలాగే అన్ని కష్టాలు నాకే వచ్చాయి అని మీరు కృంగిపోవద్దు. మీరు మానసిక స్థైర్యాన్ని అధికంగా కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మీరు గమనించి జీవితంలో ముందుకు సాగాలి. మానవ జీవితంలో కష్టసుఖాలు అనేవి సర్వసాధారణం. అయితే గతంలో మీరు పడిన కష్టాలకి ఇప్పుడు పరిష్కారం అనేది లభించబోతుంది. ఇక ఈ రాశివారి జీవితంలో రాబోయే ప్రళయం ఏంటి అంటే, మీరొక సమస్య నుంచి కూడా ఇబ్బంది పడబోతున్నారు. పరమశివుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ
ఒక రోజునైతే మీరు సమస్యను ఎదుర్కోబోతున్నారు. ఆ రోజేమిటి అంటే కనుక 28వ తేదీ. ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశంలో నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఈ సందర్భంలో మీరు కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఈ రోజున మీరు ఎదుర్కోబోయేటటువంటి సమస్య ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తు పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. పొరపాటున మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల మీ పైన నేరారోపణ చేయబడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు బయట వ్యక్తులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ దురుసుగా ప్రవర్తించటం వల్ల, దురుసుగా మాట్లాడటం వల్ల, కేవలం మీ తొందరపాటుతనం వల్ల మీరు అనేక రకాల నిందలు, ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇందుకోసం మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. లేదంటే చిన్న అంశంలో గొడవ కూడా పెద్దగా అవ్వటానికి దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకోసం మీరు ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో మీకు ఇది ముఖ్యంగా గుర్తుండిపోయే అంశంగా మారిపోతుంది. అంతేకాదు, మీరు జీవితంలో మర్చిపోలేని విధంగా ఈ అంశం మీ పైన ప్రభావం చూపిస్తుంది. ఇటువంటి ఒక ముఖ్యమైన సంఘటన మీ జీవితంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. అలాగే దురుసుగా ప్రవర్తించకండి. ఈ రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది. ఇక ఈ కోపం వెంటనే తగ్గిపోయినప్పటికీ కూడా మీరు అధికంగా కోపం ప్రదర్శించిన సమయంలో ఫలితాలనేవి మీకు వ్యతిరేకంగా రావచ్చు. అప్పటికే సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ఇక ముఖ్యంగా ఇటువంటి యొక్క సమస్యల నుంచి బయటపడటానికి మీరు దురుసుతనం, అలాగే కఠినంగా మాట్లాడే స్వభావాన్ని మీరు తగ్గించుకోవాలి. అది మీ కుటుంబంలోనైనా, ఇరుగు పొరుగు వారితో అయినా, సన్నిహితులతో అయినా, పై అధికారులతో అయినా, లేదా మీ ప్రియమైన వారితోనైనా మీరు సౌమ్యంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. అయితే ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని కాపాడేది ఆ పరమశివుడే. అందుకోసం మీరు ఆ పరమశివుడి యొక్క ధ్యానం చేయండి. ప్రతిరోజు కూడా మీకు సమయం దొరికినప్పుడల్లా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. అలాగే రోజు మీకు వీలైనన్నిసార్లు మృత్యుంజయ మహామంత్రాన్ని చదువుకోండి. ఇలా చేసినట్లయితే కనుక మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి కూడా ఆ పరమశివుడు వెంట ఉండి పరిష్కారాన్ని చూపిస్తాడు. అంతేకాదు, పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే మీ జీవితంలో ఎటువంటి సమస్య మీ దరిదాపుల్లోకి రాకుండా శివయ్య కాపాడుతాడు. అంతేకాదు, శివుడికి నీళ్లతో అభిషేకం చేసినా సరే బోళా శంకరుడు చాలా సులువుగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అయితే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్లి శివాలయంలో దీపారాధన చేయటానికి ప్రయత్నించండి. ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి ఒక బిల్వపత్రాన్ని సమర్పించండి. ఒకవేళ మీకు గుడికి వెళ్లటానికి కుదరకపోతే మీ ఇంట్లో ఉండే శివలింగానికి బిల్వపత్రాన్ని సమర్పించి నీటితో అభిషేకం చేయండి. ఈ విధంగా శివుణ్ణి పూజించినట్లయితే శివయ్య మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తాడు. మీరు రాబోతున్నటువంటి ప్రళయం నుంచి కూడా బయటపడేందుకు మార్గం దొరుకుతుంది. అలాగే మీకున్నంతలో దాన ధర్మాలు చేయటం మంచిది. దాన ధర్మాలు చేయటం వల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. అపారమైన దైవశక్తిని పొందుతారు. ఇక మిగిలిన అంశాలలో మీరు మిశ్రమమైన ఫలితాలు పొందబోతున్నారు. అయితే మీకుండే కోపం, మాట తీరు, అలాగే కఠినమైన స్వభావం కారణంగా ఈ యొక్క సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త వహించండి. సో చూశారు కదండి, ఈ నెల 28 లోపు ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ప్రళయం రాబోతుంది, ఆ ప్రళయం నుంచి మీరు ఎలా బయటపడాలి, ఈ ప్రళయానికి గల కారణం ఎవరు, ఈ సమయంలో ఏ దేవతారాధన చేసుకుంటే మీరు ఈ సమస్య నుంచి బయటపడతారు, మీరు మార్చుకోవాల్సిన ప్రవర్తనేంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.